ఏమండి ఈ అడ్రస్ చెప్తారా? ఏమండి మిమ్మల్ని ఈ అడ్రస్ చెప్తారా? ఏం చెవుడుందా ఏంటి వీడికి? తాతినేని ప్రభాకర్ ఇల్లు చెప్పరా అండి? నువ్వు లైన్లో ఉండు. ఇక్కడ కూడా సాహసవంతుడు వచ్చాడు. ఏంటి బాబు, ఏంటి తాతినేని వారింటికేనా? ఇంత కొత్త చొక్క వేసుకొచ్చావేంటి? అర్థం కాలేదండి. తెలుస్తుంది, నీకే తెలుస్తుందిలే. తాతినేని వారి అడ్రస్ కదా. ఇలా స్ట్రైట్గా వెళ్ళి చింతచెట్టు దగ్గర పో. అక్కడ రైట్ తీసుకుంటే అక్కడి నుంచి 300 మీటర్ తీసుకుంటే హనుమాన్ టెంపుల్ వస్తుంది. లెఫ్ట్ తీసుకొని 3 సందులు దాటితే పోచమ్మ గుడి నుంచి స్ట్రైట్గా వెళ్ళామనుకో చెరువు వస్తుంది. చెరువు దాటితే పొలాల నుంచి వెళ్ళామనుకో రోడ్డు పక్కనే పెంటకుప్ప పక్కకి పశువుల కొట్టం నుంచి వెళ్ళి రైట్ తీసుకొని స్కూల్ దాటితే లెఫ్ట్ తీసుకొని రెండో సందులోనే ప్రభాకర్ ఇల్లు రెండవది. అర్థమైందా? ఆపు. అడ్రస్ వెళ్తూ ఊరు మ్యాప్ మొత్తం చూపిస్తున్నావు. అది కాదు. ఆపు. ఉంది చెలుట్టుకో. నువ్వు మాట్లాడుకుంటూనే ఉండు. విన్నావానే సాహసవంతుడు. పెద్దవాళ్ళు ప్రభాకర్ ఇల్లు అనగానే అంత భయపెట్టారు. ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉందో, అందమైన వాకిట్లు, తులసి కోటల నా స్వప్న. బాగున్నారా? సారీ చూడలేదు. ఎప్పుడు మేము హైదరాబాద్ రావడమే ఫస్ట్ టైం వచ్చారు. రండి బావా కూర్చోండి. ఓకే అందరూ? అమ్మ పూజ గదిలో ఉంది. నాన్న మార్కెట్ వెళ్ళాడు. అన్నయ్య తన రూమ్లో స్పోర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. తమ్ముడు ఇన్స్టిట్యూట్ వెళ్ళాడు. నాన్నగారు త్వరగానే వచ్చేస్తారులేండి. మంచి ఫ్యామిలీ. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ ఉన్నారన్నమాట. బాగున్నావా? బాగున్నా మావయ్య. ఇంటికి వచ్చావటే కదా స్వప్న మెసేజ్ చేసిందిలే. ఇన్నాళ్ళ గుర్తుకొచ్చాడా ఈ మావయ్య? అది కాదు మావయ్య. మాట్లాడకు. చికెన్ తింటావా మటన్ తింటావా? పర్లేదు మావయ్య. మాట్లాడకు. ఒట్టి మొహమాటస్తులా ఉన్నావు. నేను ఏదో తెస్తాలే. సరే నీ ఇష్టం మావయ్య. ఉంటా మరి. ఓకే మావయ్య. డాడీకి మెసేజ్ చేసావా? అవును. యూరేకా, నేను కనిపెట్టేశాను. 6 ఏళ్ళ నా శ్రమ ఫలించింది. మే నెలలో ఎండలు ఎక్కువ కాస్తాయన్న రీడింగ్స్ని సుబ్బారావు గారి రీడింగ్స్ కూడా కలిశాయి. నేను గర్వంగా చెప్పగలను, మే నెలలో ఎండలు ఎక్కువ కాస్తాయని. ఏంటల్లుడు అంత ఆశ్చర్యంగా చూస్తున్నావు? మీ మామయ్య గొప్ప పరిశోధకుడు. ఇలాంటి గొప్ప విషయాలు ఎంతో సమకూర్చి కనిపెట్టాను. ఒక ఉదాహరణకు చెప్పనా అల్లుడు? చీమలకు పంచదార అంటే ఇష్టం. చీమలకు పంచదార ఇష్టమని నువ్వు కనిపెట్టావా? అవునల్లుడు, దాని గురించి ఎంతో కష్టపడ్డా. తులసికోట చుట్టూ కెమెరాస్ పెట్టి ఒకరోజు పంచదార పోసి ఒకరోజు పంచదార పోయకుండా సిసి కెమెరాలు పెట్టి రికార్డ్ చేసి దాని నుంచి తెలుసుకున్నా నేను. అబ్బో, మా పరిశోధనలో పని చాలా కష్టంగా ఉంటుంది. కానీ అమ్మాయితో మాట్లాడుతుండు, నేను ఒకటి చికెన్ ఇచ్చొస్తాను. ఓకే మావయ్య. ఈ క్యారెక్టర్ మరీ వింతగా ఉందే. బుర్ర వేడెక్కిపోయింది. అబ్బా, ఎంత వేడెక్కినా ఈ నవ్వు చూస్తే ఇట్టే చల్లారుతుంది నా సౌందర్య లహరి. అవును స్వప్న, ఇందాక ఏదో అన్నయ్య స్పోర్ట్స్ ప్రాక్టీస్ అన్నావు. ఎక్కడా ఏంటి? అవును బావా, తన రూమ్లోనే.
రూమ్లోనా? రూమ్లో ఏం ప్రాక్టీస్ ఉంటుంది స్వప్న? అయ్యో బావా, సరే పద, నువ్వే చూస్తావు కానీ. ఓకే చలో. ఎహజీ ఆపు. అప్పటి నుంచి ఒక్కని ఆడుతూ ఏదో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్లా సీరియస్ ఫేస్ పెడుతున్నావు. నీ ఎంకమ్మ, ఇది ఆడేది ప్యాక్ ఆట, ఇంత సీరియస్ దానికి? అరే బావా, నువ్వెప్పుడు వచ్చినావు? ఎప్పుడు మేము హైదరాబాద్కి వచ్చేవాళ్ళంగా మేమే. ఆపు నీ డైలాగ్. మీ చెల్లి కొట్టింది లేదని ఏంట్రా ఈ పిచ్చి వేషాలు? స్పోర్ట్స్ ప్రాక్టీస్ బావా. ఒరే ఏంట్రా ఇది ఇల్లంతా ఇలా అంటించావు? నీ పేకాట పిచ్చి తగలయ్యా. స్పోర్ట్స్ అనకూడదు, దీన్ని నీ దండం పెడతా. అదేంటి బావా, ఈ స్పోర్ట్స్ని ఎందుకు తక్కువ అంచనా ఇస్తాను? దీనికి ఎంత ప్రాక్టీస్ కావాలో తెలుసా? ఇలా అటు ఇటు నేను ఒక్కనే ఆడుతూ ఎంత కష్టపడతానో తెలుసా? దీంట్లో ఎంత నిష్ణాతుని అయ్యానో తెలుసా నీకు? ఏమనుకుంటాను బావా, నాకు టాలెంట్ ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్, రమ్మీ ఆడుతుంటే 3వ వ్యక్తి 4వ రౌండ్లో ఏ కార్డు వేస్తాడో చెప్పగలుగుతా. ఇంకో టాలెంట్ కూడా ఉన్నది బావా. నేను 3 ముక్కల ఆటలో ఎవరికి ఎన్ని ఎక్కాలు పడ్డాయి, ఎన్ని కార్డులు పడ్డాయి స్మెల్ చూసి చెప్పగలుగుతా బావా. అబ్బో, బాగానే ప్రాక్టీస్ చేసావురా. అంటే పేకాట్లో చాలా అద్భుతమైన విజయాలు సాధిస్తున్నావు అన్నమాట. అవును బావా, రోజు రాత్రి 2-3 గంటల వరకు క్లబ్లో పేకాడతా బావా. ఓ 10-15 గేమ్లు ఆడతా. అలా నేను 2-3 గేమ్లు నేనే గెలుతా బావా. 2-3 సూపర్ రా నువ్వు. దీన్ని పిచ్చి అనాలో అది తెలివి అనాలో ఏం అర్థం కావట్లేదు నాకు. బావా ఏమనుకోకు బావా, నేను బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఎల్లుండి మా వాడ వరల్డ్ కప్ ఉంది, లేకుంటే నేను ఊరంతా చుట్టేసేవాడిని. వాడ వరల్డ్ కప్ప? పర్లేదు నాయన, నువ్వు ప్రాక్టీస్ చేసుకో, బాగా ప్రాక్టీస్ చేసుకో. అల్లుడు, ఇందాక నా పరిశోధనలో కొన్ని చెప్పాను. ఇప్పుడు నేను సైంటిస్ట్ అనేది నీకు అర్థమైంది. నా పరిశోధనలో ముఖ్యమైనవి చెప్తా విను. బర్రెపుండు కాకికి తీపి, హీరోయిన్లు పొదుపరులు, పొట్టి వస్తువులు ధరిస్తారు, ఆల్కహాలు మత్తెక్కించును. బర్రె పుండుకు కాకి తీపి, ఆహా. హీరోయిన్లకు పొట్టి దుస్తులు, ఓహో. ఆల్కహాల్ మత్తెక్కించు, ఇవన్నీ మీరు కనిపెట్టారా మామగారు? సూపర్ అండి మామగారు, మీరు చాలా సూపర్. ఆ లాస్ట్లో ఉన్న చూసారా, ఆల్కహాల్ మత్తెక్కిస్తుంది, అది మాత్రం బాగా కనిపెట్టారు మామగారు. కనిపెట్టండి. వెళ్ళండి మామగారు, వెళ్ళండి, రీసెర్చ్ చేస్తూనే ఉండండి. నమస్తే మామగారు. ఇంకా ఇంకొంచెం రెస్ట్ తీసుకుంటా. అబ్బో, నాకు తల తిరుగుతుంది. కాసేపు సోఫాలో కూర్చొని రెస్ట్ తీసుకుంటా. చెప్పాబు. మే నెలలో ఎండలు ఎక్కువ కాస్తాయని చీమలకు పంచదార అంటే ఇష్టం. నేను 3 ముక్కల ఆటలో ఎవరికి ఎన్ని ఎక్కాలు పడ్డాయి స్మెల్ చూసి చెప్పగలుగుతా బావా. బర్రెపుండు కాకికి తీపి, మా వాడ వరల్డ్ కప్ ఉంది, ఆల్కహాలు మత్తెక్కించును. అమ్మో, ఇక్కడ ఉన్నాను నా వల్ల, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే. A few minutes later. డాడీ నువ్వు
వెళ్ళు బిడ్డ. బావా అమ్మ రమ్మంటుంది. ఓకే. బావా బావా జాగ్రత్త. జాగ్రత్త. అల్లుడు జాగ్రత్త. ఓకే. బాబు, వదిన గారు బాగున్నారా? బాగున్నారు అత్తయ్య. సరే బాబు, ముందుగా ఈ వినాయకుని హారతి తీసుకో. సరే అత్తయ్య. ఇదిగో అమ్మవారి హారతి, అమ్మవారి నాగహారతి. హారతులు అయిపోయాయి అత్తయ్య? ఇంకా 10-15 ఉన్నాయి అంతే. 10-15 అంతేనా? వామ్మో. ఇది బాబా హారతి, ఇది ఆ బాబా హారతి, ఇది ఈ బాబా హారతి, ఇది ఊ బాబా హారతి. హారతులు అయిపోయాయి బాబు. అమ్మయ్యా, వెళ్ళిపోవచ్చు అత్తయ్య? ఆగు బాబు, ప్రసాదం తిని వెళ్తూలే. సరే అత్తయ్య. ఇదిగో బాబు వినాయకుడికి నచ్చిన ఉండ్రాళ్ళు. ఇది లక్ష్మీదేవి కోసం చేసిన పాయసం. చాలా అత్తయ్య, ఎక్కువైపోయాయి. అలా అనొద్దు బాబు, దేవుళ్ళకి కోపం వస్తుంది. ఇంకా ఎన్ని? ఓ 20 రకాల ప్రసాదాలు మాత్రమే ఉన్నాయి. 20 రకాల ప్రసాదాలా? ఇది పుట్టపర్తి సాయిబాబా ప్రసాదం. ఇది కాశ్మీర్ దేవుని ప్రసాదం. ఇది అట్లాంటా వెంకటేశ్వర స్వామి ప్రసాదం. ఇంటర్నేషనల్గా వెళ్ళారా అత్తయ్య? అంటార్కిటికా మంచు మహాలక్ష్మి దేవి ప్రసాదం. చాలా అత్తయ్య, పట్టట్లేదు. ఈ ఒక్క లడ్డు తిను బాబు, పట్టించుకో, మంచిది. పట్టించుకోవాలా? మంచిదా? సరే ఇవ్వత్తా, నిండా మునిగాను కదా. అయ్యో బావా, అలా అయ్యావేంటి? అరే బామ్మర్ది, కొంచెం సాయం చేయరా. ఆ సోఫాలో కూర్చుంటా. నాది కూడా అదే పరిస్థితి కాదు బావా, కదలేని పరిస్థితి, అందుకే ఇక్కడనే నిలబడ్డా. అవును కదా, ఇక నా బాధ ఏదో నేను పడతా. నేనే సోఫాలో కూర్చుంటారా. ఇంత ఫుడ్ నేను ఎప్పుడు తినలేరా నాయనా. బావా కాస్త రిలాక్స్ అయినావు కదా, కొంచెం నా స్పోర్ట్స్కి హెల్ప్ చేయరాదు బావా. బావా నేను నీకు పేక ముక్కలు ఇస్తా, వాటిని నువ్వు 3 ముక్కలు దిగి నేను వాటిని ఏంటో గెస్ట్ చేసి స్మెల్ చూసి చెప్తా బావా. అసలే 2 రోజులలో మా వాడ వరల్డ్ కప్ ఉన్నది బావా, ప్లీజ్ బావా. రిలాక్స్ అవ్వడానికి 2 రోజులు పడుతుందిరా నాయనా. నువ్వు పేకాటను స్పోర్ట్స్ అన్న నీ దండం పెడతా. వరల్డ్ కప్ ఏందా నా కర్మ. సారీ బాబు, ఇందాక పూజలు ఉన్నందువల్ల పలకరించలేకపోయాను. ఇంట్లో అందరు క్షేమమే కదా? అందరూ బాగున్నారు అత్తయ్య. సరే ఆవు బాబు, లంచ్ ప్రిపేర్ చేస్తాను, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. మీరు పెట్టిన భోజనానికి 2 రోజుల దాకా భోజనం చేయాల్సిన అవసరం లేదు అత్తయ్య. మీరు పొద్దున్న దాకా పూజ చేస్తున్నారు కదా, అలసిపోయి ఉంటారు. మీరు పర్లేదులే బాబు. రెస్ట్ తీసుకోండి. ఏంటత్తయ్య, ప్రతిరోజు ఇంత లేట్ అవుద్దా పూజ, లేదా ఈ రోజు ఏమైనా స్పెషలా? అయ్యో స్పెషల్ ఏం లేదు అల్లుడు, ఒకవేళ స్పెషల్ ఉంటే గనక ఏ 3, 4 కావాల్సిందే. ఈరోజు మామూలు పూజ చేశా. రెగ్యులర్ పూజ ఈ స్థాయిలో ఉంటే స్పెషల్ డే అయితే అబ్బో ఊహకే అందడం లేదు. అత్తయ్య, నాకు చిన్న డౌటు. మీ పూజలకి సగం ఆస్తి అమ్మి ఉంటారేమో? అయ్యో ఎక్కడ అల్లుడు, మా అమ్మగారి తరపున 10 ఎకరాలు, మీ మామగారి తరపున 11 ఎకరాలు, ఓ 8-9 ఎకరాలు అమ్ముంటాం అంతే. ఇంకా 3-4 ఏళ్ళలో పూర్తిగా స్వాహ అవడం ఖాయమేగా. ఊకో అల్లుడు, నాకు ఈ పొగడ్తలు బొత్తిగా నచ్చవు. పొగడ్తలు. మామా నువ్వు చాలా గ్రేట్ మామా. గ్రేట్ అంటే గుర్తుకొచ్చింది అల్లుడు. బర్రెలకుండు కాకి తీపనే పరిశోధనలో నాకు సన్మానించి అందరు గ్రేట్ అంటే చాలా గొప్పగా అనిపించింది అల్లుడు. ఓహో, అలా కూడా పొగుతారా? అలా కాదు అల్లుడు, నా పరిశోధనల గురించి కేంబ్రిడ్జ్ నుంచి ఒక లెటర్ వచ్చింది, అది మీరు చదవండి అల్లుడు. డియర్ ప్రభాకర్ గారు నమస్తే. ప్రఖ్యాత శాస్త్రవేత్తలు ఐజాక్ న్యూటన్, ఎడిసన్ కంటే ఎక్కువ పేపర్స్ పబ్లిష్ చేయమని మాకు పంపారు.
మీ మొదటి పరిశోధన యాపిల్ పండు బయట ఉంటే ఎన్ని రోజుల్లో కూలిపోతుంది అని మీరు చేసిన 500 పేజీల థీసిస్ మీ వారు ఇంకా చదువుతూనే ఉన్నారు. అది చూసి మా సంస్థలో 3-4 సైంటిస్టులు కోమాలోకి వెళ్ళారు. వారు ఇప్పటికీ తేరుకోలేదు. అంతలో మరో 50 పరిశోధకులు పంపారు. ఇవన్నీ చదవడం కష్టమని మిమ్మల్ని బ్లాక్ చేసిన వివిధ రకాల పేర్లతో వివిధ రకాల అడ్రస్లతో పంపిస్తూ మీ పరిశోధనలతో మా సంస్థను ముంచెత్తుతున్నారు. అందుకే ఒక నిర్ణయానికి వచ్చాం. మా సంస్థ తరఫున ఒక రేర్ అవార్డు ఇస్తూ మీ మొదటి పరిశోధన మా జర్నల్లో పబ్లిష్ అయ్యే వరకు మరొకటి పంపించవద్దని విన్నవిస్తున్నాం. మా అవార్డు పేరు ద ఎక్స్ప్లోరర్ ఆఫ్ వెల్ నోన్ థింగ్స్. బాప్రే, ఇప్పుడు చెప్పండి అల్లుడు, ఇది ఎంత గ్రేట్. నువ్వు చాలా గ్రేట్ మామయ్య. ఈ పరిశోధన పత్రాల పారంపర్యం వాళ్ళు తెలివైన ప్లాన్తో తప్పించుకున్నారు. వాళ్ళు ఇంకా గ్రేట్. మీరు రెస్ట్ తీసుకోండి అల్లుడు, నేను ఇప్పుడే వస్తాను. ఓకే మామయ్య. యాపిల్ ఎన్ని రోజుల్లో కుళ్ళిపోవును, కుక్క జోలికి వెళ్తే ఖర్చును, పిల్లి ఎలుకను వేటాడును. పోతే పోనీలే స్పెషల్ ఫ్యామిలీ. కానీ ఈ అడవిలో అందమైన వెన్నెల్లాంటి నా మరదల్ని ఊహించుకోరా. అక్క చూడు, నీ తప్పుడు ఎంత గరగర సాధించాడు చూసావా? ఇది ఉన్న ట్రోఫీ. సూపర్ రా, ఇంత పెద్ద ట్రోఫీ నీకెవరిచ్చారా? ఈ 3 years నుంచి నేను చేసిన ఎక్స్పెరిమెంట్స్, ఫ్యాషన్ క్రియేషన్స్ చూసి మా ఇన్స్టిట్యూట్ వాళ్ళు నాకు దండం పెట్టించారక్క. సూపర్ రా. అక్క వాళ్ళు అన్నారు, అరే సూర్య, నువ్వు ఉన్నన్ని రోజులు ఈ కాంపిటీషన్లో ఎవరు నేను గెలవలేరురా, ఎందుకంటే నువ్వు ఉంటే ఈ కాంపిటీషన్ లానే ఉండదు. ఒక్కోసారి నువ్వు ఆర్గనైజ్ చేసే చిత్రమైన ఫ్యాషన్ షోస్ చూసి జడ్జిలో ప్రొదుపు పడిపోతుంది. ఈ విచిత్రమైన ఫ్యాషన్స్కి నిరసన. సూపర్ రా. అమ్మా మా అమ్మ తల్లి, అంతా నా పూజ ఫలమే, అంతా నా బంగారమే. మా జిల్లేలమ్మకు 108 రకాల ఆకులతో పూజ చేయాలి. అమ్మా జిల్లేలమ్మ తల్లి, నీకు నమస్తే. ఎవరిని చూడండి, మన కొడుకు సాధించిన ఘనత. అమ్మా రేణుకా ఎల్లమ్మ తల్లి. అమ్మా నా కొడుకు. హే హైదరాబాద్ బావా, ఎప్పుడు మేము హైదరాబాద్ రావడమే. కానీ ఆపు నీ డైలాగ్, నాకు తెలుసులే కానీ ఇది రైతులకు నేను చెంకి గోచులు పెట్టి ట్రాన్స్ఫార్మ్ చేసిన వీడియోస్ బావా. ఇవన్నీ సూపర్గా ఉంటాయి బావా. ఇక నా విక్టీతోని, నా టాలెంట్తో మొత్తం పిచ్చెక్కిస్తా బావా. అందరికి చూడు. ఆపురా బాబు, ఆల్రెడీ నాకు పిచ్చెక్కిపోయింది. దీన్ని క్లోజ్ చేసేది. ఓకే బావా. ఏంటి బావా, హైదరాబాద్ నుంచి వచ్చినట్టున్నావు? బొత్తిగా ఫ్యాషన్ సెన్స్ లేకపోతే ఎలా? నేను తయారు చేస్తా చూడు. ఇప్పుడు చూడు బావా, సూపర్ ఉన్నావు. ఇంకొక్కడే తేడా, స్పెక్స్ పెట్టావంటే హీరోలా ఉంటావు. చూసుకో, హీరో నువ్వే. ఇది ఫ్యాషనారా? మీ దుంపదగా ఏం ఫ్యామిలీగా మీది బాబోయ్. అమ్మో. 1 hour later. వావ్, వర్షం. బావా, నాకు వర్షంలో తడవాలంటే చాలా ఇష్టం. నువ్వు కూడా వస్తావా నాతో పాటు? నువ్వు వెళ్ళు. ఓకే. ఆహా, ఏమి నా భాగ్యం. స్వప్న పెద్ద పిల్లల్లా పలకరింపు, చిన్న పిల్లల్లా అల్లరి. చాలా బాగుంది. బావా, ఫుల్ ఎంజాయ్ చేసా. నువ్వు కూడా రావాల్సింది. ఎవరు నువ్వు నన్ను బావా అంటున్నావు? అదేంటి బావా, ఇప్పటి వరకు నన్ను చూసినప్పుడల్లా నీకు బ్యాక్గ్రౌండ్ లో ఒక సాంగ్ వచ్చేది. స్వప్నవా? అవును బావా. ఒక నాయనో, మేకప్కి వితౌట్ మేకప్కి ఇంత తేడానా? అర్థం కాని అడవిలో వెన్నెలా అనుకున్నా కానీ గోదావరి కన్లో బొగ్గు అనుకోలేదు తల్లి. అయ్య బాబోయ్. సౌందర్యలహరిణ పాట కాదే, నా గుండె పగిలింది 10 ముక్కలైందనే పాట రాసుకోవాలి, పాడుకోవాలి. కానీ ఈ పాట కాదు. నా బ్యాగ్ ఇచ్చేయి, నా బ్యాగ్ ఇవ్వు.
ఎక్కడికి బావా? నేను వెళ్ళిపోతా, ముందు ఆ బ్యాగ్ ఇవ్వు. బావా నువ్వు బావా అని అలా పిలువకి, నీ అడవిలో చిక్కుపోతాను ఇక్కడ. అత్తమ్మ చెప్పు, మళ్ళీ వచ్చే జన్మలు ఉంటాయి. ఎవరు బాబు? ఓ నేను ఇక్కడ చూసినట్టుందే నేను. ఆ ప్రభాకర్ అడ్రస్ వెళ్ళిన పర్సన్ కదా నువ్వు? షర్ట్ బాగానే ఉంది. రెండు రోజులు ఎంత? ఇంకా పిచ్చి పట్టలేదు. గ్రేట్ బాయ్ నువ్వు. జురాసిక్ పార్క్ నుంచి బయటపడ్డావు. హ్యాపీగా ఉండి ఇప్పుడు. మనసు విరిగిందండి. మనస్సా? ప్రేమించానండి. ఏమో మేకప్లో అప్సరసలా ఉంది, తీసేస్తే మగరాయిల్లా ఉంది. ఏమో ఏదైతేనే తనతో ఒక లైఫ్ ఊహించుకున్నా. ఎటు వెళ్తున్నావు? అది ప్రభాకర్ ఇల్లది. తెలుసండి, ప్రేమించా, తప్పదు. నీకు దండవరా బాబు. కూలీ అని తెలిసి కూడా నోట్లో తల పెడుతున్నావు. ఇంకా ఇలాంటి చిత్రాలు ఎన్ని చూడడం మనం ఇంకా. హే హలో నమస్తే, నేను మీ కిట్టు బంగారం. మేము చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ గంట ఉంటుంది, గట్టి కొట్టుర్రి అంతే.